ఇప్పుడు మీ 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 ఉద్దేశంలో మీకు తెలిసిన సమాచారం ప్రకారం సింగ్కి కానీ రామారావు కానీ రాఘవరావు కానీ వీళ్ళందరికీ సుమారుగా ఎంత ఆస్తులు ఉంటాయండి? సింగు రామారావు బిజినెస్ పార్ట్నర్స్ అండి, వాళ్ళకి అక్కడే చెడింది వాళ్ళిద్దరికి. ఓకే, ఎంత ఉంటాయండి అక్రమంగా సంపాదించిన సొమ్ములు? అంటే ఇప్పుడు నేను చెప్తానండి, అది రేపు పొద్దున్న నన్నే చూపించమంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి చూపిస్తా? ఊరికి రఫ్గా సుమారుగా ఎన్ని వందల సింగు ఇంకొక 50 సంవత్సరాలు జైల్లో ఉన్నా కానీ ఆయన రోజు ₹1,00,000 తిన్నా కానీ అరగదండి, అంత ఆస్తి ఉంటుంది సింగికి. రామారావు అనే వ్యక్తి ఎప్పుడో దాటిపోయాడు. ఇప్పుడు అమెరికా పారిపోయాడు అని చెప్తున్నారు. మరి ఎలా వెళ్ళిపోయాడు రామారావు? దీనికి ఆన్సర్ ఎందుకు లేదు? శ్రీకాంత్ పారిపోయాడు అని వేస్తారు, శ్రీకాంత్ వెళ్ళిపోయాడు అంటారు. ఏసీబీ వాళ్ళు నాకు సార్ ఇప్పుడు ఒక కేసులో నేను ఉన్నప్పుడు ఏసీబీ నాకు నోటీస్ పంపాలి కదా. గతంలో డేట్ లేకుండా నోటీస్ పంపించి సింగు దొరకముందు, సింగు దొరికాక నాకు నోటీస్ పంపిస్తే ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను. మీ మీడియాకి ఎప్పుడు వాళ్ళు శ్రీకాంత్ గారు మీరు కూర్చున్నారు కదా అని మీరేం దోషి కాదు, మీరు ముద్దాయి కాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రమే. ఇవాళ మీరు అక్కడ కూర్చున్నారు, నేను అడుగుతున్నాను కదా అని మీరేం దోషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీవీ స్టూడియోకి మిమ్మల్ని పిలిపించి మరి కూర్చొని మాట్లాడుతున్నామంటే మీ మీద ఆరోపణలు మాత్రమే నమ్ముతున్నాం, నిజాలని అనుకోవట్లేదు. వచ్చిన ఆరోపణలు మీ మీద సింగ్ చేసిన ఆరోపణలు, ఇంకొంతమంది చేస్తున్న ఆరోపణల మీద మీ ఆన్సర్ని జనాలకు చెప్పిస్తున్నాం. ఇక్కడ అదే రామారావుని ఇక్కడ కూర్చోబెట్టలే మేము. నేను ఇన్ని చెప్పాను కదండి. మరి నేను 3 రోజుల క్రితమే దశరామరెడ్డి పేరు చెప్పేశాను, కేఎన్ఆర్ పేరు చెప్పేశాను, ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేపారు 4 రోజుల నుంచి ఈ రోజు వరకు? ఎవరు ఒక్కడు కూడా నోరు ఇప్పట్లేదు. ఎందుకు ఇప్పట్లేదు? అంబటి రాంబాబు వచ్చి ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ అని మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వీళ్ళందరూ మాట్లాడట్లేదు? నా ఫోన్ వాళ్ళు అంటున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కేసు పెట్టారు, మా బిగ్ టీవీ మీద కూడా ఒక కేసు పెట్టుకునేయండి. అసలు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీమకుర్తి శ్రీకాంత్కి కేఎన్ఆర్కి లింక్ పెడుతూ తప్పుడు కథనాలు రాశారు అని. అసలు మీరెవరు వాళ్ళకి రిలేటెడ్? చీమకుర్తి శ్రీకాంత్ నేను చెప్పిన పేర్లకు తెలియదని అంటున్నారు కదా. కేఎన్ఆర్ అనే వ్యక్తి నాకు తిరుపతిలో దర్శనం చేయించాడు, ఆ డేటా తెప్పించుకోండి. పరిచయం లేదని చెప్తున్నాడు కదా అంబటి రాంబాబు, దట్స్ ఫైన్, అది పక్కన పెట్టేసేయండి. దశరామరెడ్డి వెస్టర్న్ హోటల్లో నా పేరు మీద బుకింగ్ అయి ఉంటుంది. ఆ రోజు దశరామరెడ్డి రోజు ఎందుకు వెస్టర్న్ హోటల్లో స్టే చేశాడు అది అడగండి. దశరామరెడ్డి గారు నేను చాలాసార్లు కలిశాము బయట, అదొకసారి అడగండి. ఇవన్నీ చెప్తే జాఫర్ అనే అకౌంట్ ఓపెన్ చేయండి, నా అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళినాయో లేదో అప్పుడు అడిగితే కూడా నేను పంపించాను, అది కూడా చెక్ చేయండి. ఎవరో తెలియదు అని తప్పించేసుకొని వెళ్ళిపోతే ఎక్కడికి పోరు కదండి. దశరథరామరెడ్డికి మీరు ఇక్కడ వెస్టిన్ హోటల్లో రూమ్ చేసి చూడండి. ఇవాళ ఎవరో తెలియదు అంటున్నారు కదా. ఓకే, శ్రీకాంత్ ఎవరో తెలియదు అంటున్నారు కదా. ఇప్పుడు దశరథరామరెడ్డి రన్నింగ్లో ఉన్నాడండి జాబు. ఆయన అంతకుముందు జైలశాఖ సూపరింటెండెంట్ నుంచి రీసెంట్గా వేరే మన గవర్నమెంట్ వచ్చాక ఏదో సంథింగ్ ఏదో ఇచ్చారు ఆయనకి. ఆయన పోస్టింగ్లో ఉన్నాడు మన గవర్నమెంట్లో, రన్నింగ్లోనే ఉన్నాడు. టీడీపీ గవర్నమెంట్లో పోస్టింగ్లో ఉన్నారు ఆయన. ఓకే, ఆయనకి మీరు రూమ్ ఎందుకు బుక్ చేశారు? మీరు ఎందుకు రూమ్ బుక్ చేశారు ఆయనకి? అప్పుడున్న పరిచయంతో చేశాను. ఓకే, అంటే దశరథ తెలియదు అంటున్నారు కదా. శ్రీకాంత్ ఎవరో తెలియదు అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా శ్రీకాంత్ ఎవరో తెలియదు అంటే, శ్రీకాంత్ ఎవరో తెలియదు రమ్మనండి ఒకసారి. వాళ్ళకి వెనకాల డబ్బులు ఉంటాయండి, నా అన్ని ఫ్రీజ్ చేసుకున్నారు, నేను రూపాయి ఖర్చు పెట్టుకోలేను బయటకు వచ్చి. నేను ఈరోజు నిజంగా ఏసీబీ నిజంగా నన్ను తప్పుడు కేసులో పెట్టి అరెస్ట్ చేసినా నేను బెయిల్ వేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాను, నేను ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. మీరు చూడండి ఇవన్నీ కూడా. నేను ఎందుకంటే మీరు వాస్తవాలు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర ఏదో 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయంటున్నారు కదా. ఒకసారి చూడండి, ఒకసారి ఇది ఎప్పటి నుంచి మెసేజ్, ఈ కేసు ఎప్పుడైందో చూడండి, ఓపెన్ చేయండి మీరు ఒకసారి. ఓకే, ప్లీజ్ క్లియర్ ఓవర్ డ్యూ అమౌంట్. ఓకే సార్, ఫోన్ చేయండి ఒకసారి, బ్యాంకుకి ఫోన్ చేయండి. ఈఎంఐ. ఓకే, బ్యాంకుకి ఫోన్ చేయండి, ధనలక్ష్మి బ్యాంక్ ఈఎంఐ. కాల్ చేయండి ఒకసారి మీరు. ఓకే, డిసెంబర్ 17 నుంచి మెసేజ్లు వస్తున్నాయి ఈఎంఐ కట్టమని. ఓకే, నా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు ఈ రోజు వరకు. ఓకే, అన్నీ ఫ్రీజ్ చేశారు. నా బ్యాంక్ లాకర్ ఫోన్ చేశారు, పుస్తకాల తాడు ఫ్రీజ్ చేశారు. ఓకే, గోల్డ్ లోన్ పెట్టింది ఈరోజు, నిన్న రాఘవరావుది రైడ్ జరిగింది. గోల్డ్ లోన్ నాకు డబ్బులు అవసరం పెట్టుకుంటే ఆ రోజు ఫ్రీజ్ చేశారే. రికార్డు తెప్పేయండి డీజీ గారు. ఇదంతా మిమ్మల్ని ఇరికిచ్చింది కేఎన్ఆర్, దశరథరామరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళు లేకుండా ఇది జరగదండి. ఓకే, కేవలం డబ్బుల కోసము, బ్లాక్మెయిల్ కోసమే వీళ్ళు ఏసీబీ రైడ్. మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సబ్ రిజిస్టార్లో పోస్టింగ్లు అన్నీ కూడా ఒక్కొక్కరు పంచుకుంటారు. మంచిగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందనుకోండి, పడమట ఉందనుకోండి. ఫస్ట్ ధనుంజయ రెడ్డి గారు ఎగ్జాంపుల్, పడమట సబ్ రిజిస్టారు చేపించింది. పడమట ఎవరంటే చేపించింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఓఎస్డీ. ఓకే, కాబట్టి సజ్జల గారు సీసీ ఫుటేజ్ తెప్పించుకోండి, సీసీ ఫుటేజ్ తెప్పేయండి సార్. సీసీ ఫుటేజ్ తెప్పించుకుంటే అన్నీ తెలుస్తాయి కదా. ఓకే, అది తెప్పించుకోండి, అక్కడ తెలిసిపోద్ది కదా. ఓకే, ఆయనకి పరిచయం ఉందో లేదో అన్న తెలిసిపోద్ది కదా. ఓకే, పడమట సురేష్ బాబు గారి కాల్ డేటా తెప్పించుకోండి. పడమట సురేష్ బాబు గారి కాల్ డేటా తీసుకుంటే పడమట సురేష్ బాబుకిను సజ్జల రామకృష్ణారెడ్డి గారికిను ఓఎస్డీ దశరామరెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయో లేవో ఒకసారి చూడండి మీరు కూడా. ఓకే, ఈ పడమటి సురేష్ బాబు ఎందుకు వచ్చే లైన్లో? పడమటి సురేష్ బాబు కూడా అవుట్ అయిపోయాడు కదా గతంలో, పెనమలూరు ఎమ్మెల్యే. పడమటి సురేష్ బాబు కూడా నాకులాగే బాధితుడు అంటారు నేను కూడా. ఓకే, ఏ విధంగా అండి? అంతే, ఈ వీళ్ళ దగ్గర
వీళ్ళు ఏం లేదు సార్, ఒక గ్రూప్గా డివైడ్ అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కృష్ణా జిల్లాలో ఒక 14 మంది పోస్టింగ్లు ఉన్నాయనుకోండి. ఈ 4 మేము వేసుకుంటాం, ఈ 4 మేము వేసుకుంటాం, ఈ 4 మేము వేసుకుంటాం. ఈ 4 జోలికి ఇంకెవరు రారు, మొత్తం వీళ్ళ చేతుల్లోనే అంతా. అసలు సబ్ రిజిస్టార్ అనేది అసలు డబ్బులు పెట్టకుండా సబ్ రిజిస్టార్ పోస్ట్ వస్తుందంటే అది అబద్ధం సార్. ఎవరు కేఎన్ఆర్, సజ్జల రామకృష్ణారెడ్డి, దశరథరామిరెడ్డి, ధనుంజయ రెడ్డి, అంతే. ఇంకెవరు ఉంటారండి? వాళ్ళే ఉంటారు, ఇంకెవరు లేరు. ఆ నలుగురే. ప్రతి ట్రాన్స్ఫర్కి, ప్రతి పోస్టింగ్కి, ప్రతి ట్రాన్స్ఫర్కి, ప్రతి పోస్టింగ్కి ఏదైనా కర్మగాలి సీనియారిటీలో కోర్టు ద్వారా తీసుకొని ఏమైనా కోర్టులో వేసామంటే వాళ్ళ మీద ఏసీబీ కేసు. రాఘవరావు కోర్టులో వేసాడు, ఈ రాఘవరావు మీద ఏసీబీ కేసు. రాఘవరావు కోర్టులో వేసాడు, ఎవరి మీద? మన సిఎస్ గారి మీద, రామారావు. ఏమైనా రామారావు ఎంబటే రాఘవరావుని 2 నెలలకే ఏసీబీ రెడీ చేశారు రాఘవరావుని. ఓకే. రాఘవరావు స్టేట్మెంట్ రాయించారు, నా మీద రాయించారు. తర్వాత 10 మంది సబ్ రిజిస్టార్లు రాయించారు. 10 మంది సబ్ రిజిస్టార్లు ఆస్తులు ఎందుకు ఫ్రీ చేయలేదు? రామారావుని ఎందుకు పిలిపిలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? చెప్పమనండి. దానికి ఏసీబీ దుర్మార్గం కదా. అంటే సీఎంఓలో ఉన్న పెద్ద వ్యక్తులు ఈ రకంగా వాళ్ళ చేతుల్లోకి ట్రాన్స్ఫర్. అందుకే నేను కూడా భయపడే కదా, అందుకే కదా నేను భయపడిపోయా, నేను వెళ్ళిపోయాను. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ రాలేదే. ఇప్పుడు రీసెంట్గా మీరు వీళ్ళందరూ పేర్లు చెప్తున్నారు, మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి? నాకు ఖచ్చితంగా ఆల్రెడీ నాకు లెటర్ వచ్చింది. నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. లెటర్ ఎవరండి? నాకు లెటర్ వచ్చింది ఆల్రెడీ. మీకు మీడియాకి ఇవ్వలేదు అనుకుంటున్నాను. లెటర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కానీ, ఓఎస్డీ గారి పేరు కానీ, ధనుంజయ రెడ్డి గారి పేరు కానీ, కేఎన్ఆర్ పేరు కానీ చెప్పేస్తే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని చెప్పి రాసి పంపించారు. ఇంటికి పంపించారు. నీ కుటుంబాన్ని, వాళ్ళ పేర్లు బయటికి చెప్తే నీ కుటుంబాన్ని చంపేస్తామని. ఈ రోజుకి ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, ఇప్పటి నుంచి నేను బయటికి వెళ్ళాను అనుకోండి, నాకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళే బాధ్యత. నాకు మా మదర్ ఒక్కళ్ళే ఉన్నారండి, మా మదర్ నేను చూసుకోవాలి. మా ఫాదర్ రీసెంట్గా చనిపోయారు, నాకు ఇబ్బందులు ఉన్నాయి. నేను డైరెక్ట్గా చూపించా మీకు. అంటే ప్రధానంగా ఎవరి నుంచి థ్రెట్ ఉందని మీరు? నాకైతే కేఎన్ఆర్ దగ్గర నుంచి, సజ్జల గారి దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా థ్రెట్ ఉంటుందండి 100%. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఉండకుండా అయితే, సజ్జల గారి దగ్గర నుంచి ఉంటుందో లేదో కానీ ఓఎస్డీ గారు లేకుండా సజ్జల గారు చేయరు కదా. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎలిమినేట్ చేస్తారనా, మీరు దాడి చేయిస్తారనా? దాడి చేపిస్తారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా నాకున్న ఎటువంటి సమాచారం అయితే, నాకున్నటువంటి నా ఫ్రెండ్స్ చాలామంది నాకు ఫోన్లు చేసి ఎందుకు వాళ్ళ పేర్లు చెప్తున్నావు, వదిలేసే, రేపు పొద్దున్న నీకు ప్రాణ భయం, 4 సంవత్సరాల తర్వాత వచ్చినా మళ్ళీ నేను ఇబ్బంది పెడతారు, నీకెందుకు కామ్గా నువ్వు ఎక్కడికైనా నువ్వు ఎటైనా వెళ్ళిపో, నీకెందుకు కామ్గా స్విచ్ ఆఫ్ చేసేసుకో ఫోన్ అని చెప్తున్నారు. కానీ స్విచ్ ఆఫ్ చేసుకొని దాక్కుని ఆల్రెడీ 1 year దాక్కున్నాము. ఇంకెంతకాలం దాక్కుంటాం మీరు చెప్పండి? ఎంతవరకు దాక్కోవాలి? ఏమున్నాయి మా అంటే ఏం చేస్తారు? జైల్లో పెడతారు, తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అంతే కదా సార్, ఇంకంతకుమించి నన్ను చంపేస్తారా? ఇంకేం చేస్తారు చెప్పండి? నేను చేయని తప్పుకు జైలుకి పోవాలి. అందరు బాగానే ఉన్నారు, వాళ్ళందరినీ ఏమనండి జైలుకి తీసుకొచ్చి. 4 రోజులు అయింది నేను చెప్పి, వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి పేర్లు చెప్పలేకపోయారు? డైరెక్ట్గా కాల్ చేశారండి ఎవరన్నా చంపేస్తామని? కాల్స్ వస్తూనే ఉన్నాయి, వాట్సాప్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అంటే డైరెక్ట్గా వ్యక్తుల నుంచి వచ్చినాయి, పక్కన ఉన్న వాళ్ళ నుంచేనా? ఇంకెందుకు లేండి, మళ్ళీ అయ్యి వచ్చి రేపు పొద్దున నేను మళ్ళీ ఆ ఇబ్బందులు నాకెందుకు? వచ్చాయంటున్నా, డైరెక్ట్గా వచ్చి మీరు మా పేర్లు చెప్పొద్దు అని. మా ఇంటికి లెటర్ వచ్చింది, మా ఇంటికి కబురు కూడా పంపించారండి డైరెక్ట్ కేఎన్ఆర్ నుంచి. కేఎన్ఆర్ అని సజ్జల అంతే ఉంటుంది. ఇప్పటికీ భయపడుతున్నారా అంటే కేఎన్ఆర్ మిమ్మల్ని ఏమైనా చేయిస్తాడని? అంటే మీరు ఇప్పుడు జనాలను రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నారు, మీరు చెప్పొచ్చండి. అంటే చెప్పి రేపొద్దున ఇన్ కేసు జరగకూడదు, చిన్నది జరిగినా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని? జరుగుతుందండి, వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. 100% అయితే ఉంటుంది. మరి మీరు ఏపీ పోలీసుల్ని, డీజీపీని, చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా హెల్ప్ అడుగుతారా ఈ సందర్భంలో? రక్షణ అడగటం కానీ? రక్షణ అడగటం అంటే ఇప్పుడు వాళ్ళే నా మీద లెటర్ పెట్టి, వాళ్ళ నా మీద ఎంక్వైరీ చేసుకొని, అసలు నన్ను దొంగలని వదిలేసి నన్ను తీసుకొని నా మీద ఎంక్వైరీ చేయించుకుంటూ నా మీద చేస్తున్నాను. అసలు దొంగల గురించి బయటకు తీస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని పట్టుకుని కోచింగ్ చేస్తే అసలు అయిన వాళ్ళందరూ వెనక్కి వస్తారని అనుకోవచ్చు కదా. వాళ్ళందరి పేర్లు బయటకు వస్తాయని కదా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందేమో. అంటే మిమ్మల్ని టార్గెట్ కాదేమో కదా. నన్ను టార్గెట్ కాకపోతే మన పాత సీఏని ఎందుకు పెట్టారు? ఓకే, ఏసీబీలోనా? పాత సీఏ ఎందుకు చేస్తున్నాడు ఈ కేసు ఎంక్వైరీ? కొత్తగా ఆఫీసర్లు వచ్చారు కదా, ఆయన ఎందుకు చేయట్లేదు చెప్పండి? అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి అతను పోస్టింగ్ ఇస్తారు సహజంగా. ఏ కేసులో అయినా కూడా ఒక పెద్ద కేసుని ట్యాకిల్ చేయాలనుకున్నప్పుడు ఆ కేసుకు సంబంధించి అంబటి రాంబాబు గారు నిన్న ఒక మాట అన్నాడు, సింగు గోడ దూకి పారిపోయాడు అన్నారు కదా. సింగు సీసీ ఫుటేజ్ తిప్పండి, సింగుకి అరగంట ముందు ఇన్ఫర్మేషన్ వస్తేనే వెళ్ళిపోయాడు. ఓకే, సంవత్సరం పాటు సింగిని కాపాడింది ఎవరండి? దాచింది సింగు తనకు తానే కాపాడుకున్నాడు. సింగు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ క్యాండిడేట్. సింగుకు అన్ని ఉన్నాయన్నీ కూడా నోటరీ అపార్ట్మెంట్లు అండి, ఎవరు ఫ్రీ చేయలేరు. ఓకే, ఏసీబీ కాదు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా ఫ్రీ చేయదు. For more videos like this, subscribe Big TV channel.